హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే మన సైడ్ కొబ్బరికాయల రేట్లు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మేము ఉండే దగ్గర అయితే అసలు మీరు ఎంత కాయ తీసుకున్న చిన్నదైనా పెద్దదైనా కానీ 60 రూపాయలంట. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకల్లి లీటర్ లాగా కూడా ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటి, లీటర్ బాటిల్ తీసుకుపోయినా కూడా కాయల లెక్కనే కొట్టిస్తారన్నమాట. అంటే ఇప్పుడు 4 కాయలు పట్టినా, 5 కాయలు పట్టినా, 3 కాయలు పట్టినా, 2 కాయలు పెట్టినా ఆ కాయలకి ఇచ్చే రేటే ఇవ్వాలన్నమాట. అసలు ఒంట్లో బాగోలేకపోవడం ఏందో కానీ మా వారైతే కొబ్బరి నీళ్ళు తాగన్నారు. ఆ రేట్లు చూస్తేనేమో నాకు తాగినా కూడా బయటకు వచ్చేటట్టు. అసలు ముందుగానే నేను ఏదైనా ఖర్చు పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచిస్తా. అలాంటిది హెల్త్ కోసమే ఇవి కావాలనట్లేదు నేను. కానీ 60 రూపాయలు పెట్టి ఒక కాయ తీసుకొస్తే అందులో బాగుంటాయో బాగోవో ఏమీ తెలియదు. ఇంకా ఇక్కడ చూడండి, మా ఆయన ఒక కాయ కొట్టించారనమాట దాన్ని. అసలు అందులో నీళ్లు తక్కువనే, కొబ్బరి అయితే ఇంత ఎక్కువ ఉందనమాట. అసలు ఏం చేయాలి ఏం అర్థం కాలే నాకు. తాగేటప్పుడు కొద్దిగా నీళ్ళు వచ్చినాయి. తీరా అది కొట్టమని చూస్తే మొత్తం కొబ్బరి ఉంది. ఇంక చేసేది ఏం లేక ఇంటికైతే తీసుకొచ్చుకున్నాము. మేము ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది కదా. మా పుట్టదేమో కొబ్బరి కావాలి అంటుంది. అది తిన్న తర్వాత నైట్ కడుపు నొప్పి లేసి మళ్ళీ ఎక్కడ ఏడ్చిద్దా అని, ఇప్పుడు కాదు నాన్న రేపు తిందాం, రేపు పొద్దున అబ్బు అయిద్ది అని చెప్తే సర్లే అనేసి ఊరుకుందనమాట. ఊరుకున్నా కూడా ఇంకా నిద్ర లేసిన కానీ ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయ, అమ్మ కొబ్బరి కావాలి అని కాల్ చెయ్య. సర్లే అనేసి సాయంత్రం దాకా అలానే వెయిట్ చేయించాం. నేను కవర్ కట్టి పెట్టాను కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. కవర్ కట్టకుండా ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఏది పెట్టకూడదు అనమాట. దాని కాల్ తట్టుకోలేక ఫైనల్గా కష్టపడి దాన్ని అయితే మొత్తం తీసేసి ఇట్లా ప్లేట్లో కోస్తా ఉంటుంటే, అమ్మ ఒక్క దాంట్లో కాదు మొత్తం ప్లేట్ నిండా వెయ్యి అని కాల్ చేసిద్ది. సరే నీ బాధ ఎందుకు కాదంటానని మొత్తం అన్నిటిలో వేసి ఇలా పంచదార చల్లి అయితే ఇచ్చాను. చాలా అంటే తినేటప్పుడు చాలా బాగుందండి. నిజంగా ఒక్కొక్కసారి మనం ఏదో అనుకుంటే ఏదో జరిగిద్ది కదా. మరి మీకేమనిపించిందో, మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరైతే మర్చిపోకండి కొబ్బరికాయల రేట్లు మనకల్లి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం. ఇంకా ఎటు సైడ్ కొబ్బరికాయల రేట్లు తక్కువ ఉంటాయి చెప్పండి. అటు సైడ్ వెళ్ళి ఓ ట్రక్ వేసుకొచ్చుకొని ఇక్కడ మనం అమ్ముకొని బాగుపడదాము. మీరేమంటారు? మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.